మరి ఇప్పుడు ఇంతకు ముందర మనం చేసిన ఈ అడిషన్ ప్రోగ్రామ్నే మనం మాడిఫై చేసి మల్టిప్లికేషన్, డివిజన్, సబ్స్ట్రాక్షన్ ఇవన్నీ కూడా ఎలా చేయొచ్చో చూద్దాం. సో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్, క్లాస్, ఓపెన్, సో ఫార్మ్ 2. సో దీనికి ఈ క్యాప్షన్ కావాల్సి ఉంటే మార్చుకోండి. ఫామ్కి ఏదో క్యాల్కులేషన్ ఫామ్ అని పెట్టుకోండి. క్యాల్కులేషన్ ఫామ్ అని ఇవ్వడం జరిగింది. మరి యాడ్ బటన్తో పాటు ఇవన్నీ కామన్. యాడ్ బటన్తో పాటు మనకి కావాల్సిన అడిషనల్ బటన్స్ డ్రా చేసుకోండి. సో ఇప్పుడు వీటికి నేమ్స్ చేంజ్ చేసుకోండి. అంటే నేమ్స్ చేంజ్ చేయకపోతే మీకు చూడండి నేమ్ ఏమైనా ఉంది, command1 కోడ్లో కూడా command1 డాట్ అనే టైప్ చేయాలి. నేను నేమ్ మారుస్తున్నాను కాబట్టి ఆ నేమ్ని అక్కడ కోడింగ్లో కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో cmd సబ్స్ట్రాక్షన్ అని ఇచ్చాం. దీని క్యాప్షన్ కూడా ఇప్పుడే మార్చేసండి. క్యాపిటల్ లెటర్స్లో సబ్స్ట్రాక్ట్. అట్లానే నెక్స్ట్ దానికి cmd మల్టిప్లై మల్ట్ అని ఇచ్చాను. ఇక్కడ మల్టిప్లికేషన్కి షార్ట్ ఫామ్లో పెట్టాను. నెక్స్ట్ cmd డివిజన్ div అని ఇవ్వడం జరిగింది. నేమ్ కరెక్ట్గా ఇక్కడ ఏది ఇస్తామో అక్కడే కోడ్ విండోలో కూడా అదే ఇవ్వాలి దానికి సంబంధించి. సో ఇప్పుడు యాడ్ బటన్కి ఆల్రెడీ కోడింగ్ ఉంది. చూడండి దీని మీద డబుల్ క్లిక్ చేయండి. కోడింగ్ యాడ్ బటన్కి రావడం జరిగింది. మరి మిగతా బటన్స్కి రావాలంటే దీన్ని కంట్రోల్ F4 ద్వారా క్లోజ్ చేయండి. లేదంటే ఇక్కడ కూడా మీకు ఉంది వ్యూ ఆబ్జెక్ట్ అంటే డిజైనింగ్ ఏరియాలోకి వస్తాం. ఇప్పుడు దీని మీద డబుల్ క్లిక్ చేసుకోండి. సబ్స్ట్రాక్షన్కి కోడింగ్. సో ఆల్రెడీ ఇక్కడ ఏబిసి అనే వేరియబుల్స్ ఉన్నాయి. మరి ఈ ఏబిసి వేరియబుల్స్ అన్ని మాడ్యూల్స్కి కావాలి, అన్ని మాడ్యూల్స్కి అవసరమే. కాబట్టి ఇక్కడ డిక్లేర్ చేయకుండా దీన్ని కాస్త కట్ చేసుకొని కంట్రోల్ X ద్వారా లేదంటే ఎడిట్లోకి వెళ్ళి కట్. దీన్ని అన్ని మాడ్యూల్స్లో రావాలి అంటే మాడ్యూల్ లెవెల్ కాకుండా ఫామ్ లెవెల్ వేరియబుల్గా డిక్లేర్ చేయాలి. ఫామ్ లెవెల్ వేరియబుల్ డిక్లేర్ చేయాలి అంటే అన్ని మాడ్యూల్స్ పనికొచ్చే విధంగా జనరల్ తీసుకోండి ఇక్కడ. సో ఇప్పుడు దాన్ని పేస్ట్ చేయండి. లేదంటే అక్కడ డిలీట్ చేసి ఇక్కడ టైప్ చేసినా కానీ ఓకే. చూడండి జనరల్ డిక్లరేషన్స్ అంటే ఇప్పుడు ఏబిసి అనే వేరియబుల్స్ యాడ్ మాడ్యూల్లోనూ అదేవిధంగా సబ్స్ట్రాక్షన్ మాడ్యూల్లో అన్ని మాడ్యూల్లో కూడా వర్క్ అవుతాయి. సో సిమిలర్ కోడింగ్ కాబట్టి కొద్దిగా మారుతూ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా కాపీ చేయండి కంట్రోల్ C. ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేసుకోండి కంట్రోల్ V. పేస్ట్ చేశాను. ఇప్పుడు ఏం మారాలి? సబ్స్ట్రాక్షన్ అంటే జస్ట్ ఇక్కడ సింబల్ మారితే సరిపోతుంది, మిగతాదంతా ఒకటే సేమ్ అనమాట. అట్లానే రిమైనింగ్ బటన్స్ మనం కోడ్ రాయాలి కదా. మరి ఇక్కడ క్లోజ్ చేసి మళ్ళీ దాని మీద ఆ బటన్ మీద క్లిక్ చేసే బదులు ఇక్కడ కూడా తీసుకోవచ్చు మీరు. నెక్స్ట్ దేనికి రాయాలి? cmd మల్టిప్లికేషన్కి రాయాలి. cmd మల్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు సేమ్ కోడ్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ ఏం మారుతుంది? సింబల్ మల్టిప్లికేషన్ సింబల్ వస్తుంది. అట్లానే నెక్స్ట్ డివిజన్. ఇక్కడ డివిజన్ సింబల్ వస్తుంది. చూడండి జనరల్ డిక్లరేషన్స్లో ఉన్న ఈ ఏబిసి వేరియబుల్స్ ఈ మాడ్యూల్లో ప్లస్ కింద ఉన్న మాడ్యూల్లో ఈ 4 మాడ్యూల్స్లో కూడా యూజ్ చేయడం జరిగింది. సో 4 మాడ్యూల్స్లో 4 కమాండ్ బటన్ క్లిక్ ఈవెంట్స్లో ఇదేమో యాడ్ క్లిక్. ఇక్కడ క్లిక్ చేసి చూడండి డివిజన్ క్లిక్. ఇక్కడ మల్టిప్లికేషన్ బటన్కి క్లిక్. అట్లనే కింద సబ్స్ట్రాక్షన్ బటన్కి క్లిక్ ఈవెంట్ ఉంది. సో సేవ్ చేసుకొని ప్రోగ్రామ్ని కంట్రోల్ S ద్వారా రన్ చేసేయండి.
సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నంబర్ 1 ఇచ్చారు, నంబర్ 2 ఇస్తున్నారు. యాడ్, అదే సబ్స్ట్రాక్ట్, మల్టిప్లై, చూడండి రిజల్ట్ మారుతోంది, డివిజన్. ఇట్లా మీరు ఏ నెంబర్స్ ఇక్కడ ఇస్తారో దాన్ని బట్టి ఇక్కడ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఇద్దాం, ఇక్కడ 20 ఇస్తాం. సో యాడ్, సబ్స్ట్రాక్ట్, మల్టిప్లై, డివిజన్. సో ఈ విధంగా మీకు 4 క్యాల్కులేషన్స్ కూడా చేసుకునేదానికి 4 కమాండ్ బటన్స్, అంటే ఇంతకు ముందు ఆల్రెడీ ఒకటి ఉంది, అడిషనల్గా కమాండ్ బటన్స్ 3 తీసుకొని వాటికి నేమ్స్, క్యాప్షన్స్ ప్లస్ కోడింగ్ యాడ్ చేసి మనం ఈ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా ఆల్రెడీ ఉన్న ఫామ్స్ని కూడా మార్చుకొని మనం కోడింగ్ అనేది రాసుకోవచ్చు. ఓకే, ఫామ్ని సేవ్ చేసుకోండి, ప్రాజెక్ట్ని సేవ్ చేసుకోండి.